జడ్జెస్ ఫైనల్ చేసే ముందు రాధాకృష్ణుల స్పెషాలిటీ ఏంటో చెప్పాలి. ఫస్ట్ కృష్ణుడు గురించి. నెమలి సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి, పవిత్రమైనది. అటువంటి పవిత్రమైన నెమలి పెంచం ధరించి నేను చనువుగా ఉన్న 16,000 మంది గోపికలతో సరదాగా మాత్రమే ఉన్నానని లోకానికి చెప్పడానికి. కావేరి, ఇప్పుడు నువ్వు చెప్పు రాధ గురించి. రాధ ప్రేమను పంచింది, ఎడబాటును భరించింది. అయినా ఏనాడు కృష్ణుణ్ణి నిందించలేదు, కృష్ణుడి నుంచి ఏమీ ఆశించలేదు. ఈ సృష్టిలో ప్రేమకు త్యాగానికి మరో రూపమే రాధ. కావేరియే విన్నర్. రాధ రూపాన్ని చూపించడంతో పాటు రాధ గురించి తెలిసేలా చేసింది, అర్థమయ్యేలా చెప్పింది. అవును, కావేరియే విన్నర్. నీలవేణియే విన్నర్. ఎందుకంటే కృష్ణుడు 16,000 మంది గోపికలతో గడిపాడు అని మాత్రమే తెలిసిన మాకు ఆయన పవిత్రతని అర్థమయ్యేలా చెప్పింది. నీలవేణియే విన్నర్. జడ్జెస్ కూడా పక్షపాతం లేకుండా చెప్పేశారు. ఇక మిగిలింది రాజేశ్వరి చెల్లే. కృష్ణుడు లేందే రాధ ఉండదు, రాధ లేనిదే కృష్ణుడు ఉండలేడు. అలాంటి వాళ్ళిద్దరి మనసుల్ని మనం ఎందుకు హర్ట్ చేయడం? ఇద్దరు విన్నర్సే. మరి దేవుడు పూజ పూర్తయింది, ఇక పొట్ట పూజ పూర్తి చెయ్యాలి. పండగ కదా, పిండి వంటలు చేయించుంటావు కదా రాజేశ్వరి చెల్లి. వాటి సంగతి చూద్దామా? నేనే వంట చేయలేదు. మరిప్పుడెలా? ఏముంది బావా, అందరం తలో చేయి వేస్తే అయిపోతుంది. ఏంటి, అందరూ తలో చేయి వేస్తారా? మీ మగవాళ్లలో ఎవరికైనా వంటగది ఏ వైపు ఉంటుందో, ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకెలా తెలుస్తుంది? వంటింటి మహారాణులం మనం. హలో, తమరు తగ్గాలి. వంటలు బావుంటే నలభీమ పాకం అంటారే గాని ఆడవాళ్ల పేరు ఎవ్వరు చెప్పరు. చెప్పరు, ఎందుకంటే మీలో వంటలు చేసే మగవాళ్ళు ఇద్దరే ఉన్నారు, మాలో ఇంటికొకరున్నారు. అంటే ఏంటి, మగవాళ్ళకి అసలు వంటలే రావనుకుంటున్నారా? ఇందులో అనుకోవడానికేముంది, రావు కదా. మీరు మా ఈగోని టచ్ చేస్తున్నారు. ఇక ఊరుకున్నది లేదు, మేమే వండి చూపిస్తాం. అవునా? అయితే మేమంతా ఒకటే. కమాన్ లేడీస్. రా బామర్దే, నువ్వు కూడా రా. బ్రో, మనకెవరికి వంటలు రావు, ఎందుకలా రెచ్చిపోతున్నావు? నా ఫోన్లో కుక్కరీ యాప్ ఉంది బాసు, అందులో చాలా వంటలున్నాయి. అవి వింటూ చేసేయడమే. ఇక మేం కూడా తగ్గేదే లే, వంటలు చేస్తాం, చేసి చూపిస్తాం. కమాన్ బాయ్స్, లేదు. బ్రో, మనం ఒక చేతితో అంటే వాళ్ళు 2 చేతులతో అంటున్నారు. బ్రో, ఎన్ని హ్యాండ్స్ వాడామన్నది కాదు, వంట పర్ఫెక్ట్ గా చేసావా లేదా అన్నదే ఇంపార్టెంట్. కరెక్ట్. మనమే గెలుస్తాం. లేదు,
హ్మ్. ఊరికే మాటలతో పోటీ పడ్డం ఎందుకు? ఏకంగా వంటల పోటీలే పెట్టేద్దాం. మగవాళ్ళు వంటలు చేస్తారు, ఆడవాళ్ళు వాటికి మార్క్స్ వేస్తారు. అయితే మేము రెడీ. మేము కూడా రెడీ.